ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకో. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది. వెంకటరమణ, వాడు గాడ్డా మ్యాడ్డా? వీడొచ్చాడంటే వాడికి దించాల్సింది రాడ్డా కాదా? నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకునేస్తా ఉన్నది. అందుకే వాడు రైద్దాలు ఆడ్డన్నప్పుడు మనం ఏం చెప్పాలి? రైద్దారా ఏం టార్చర్. అవులేలుయా. ఇప్పుడు నువ్వు ఏమన్నా అవులేలుయా. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? You respect and take respect. I respect the respect. పాలు బయట అక్కడ పెట్టుకుని ఇక పనంతా చేసుకుని పాలు కాసుకుంటే ఇరిగిపోయినాయి. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడానికి టైం ఇవ్వట్లేదురా. ముక్కలు ముక్కలుగా అయిపోతే 12 అయింది అన్నమాట. నాకు పని అయ్యేదాడికి నేను అన్నాను, నువ్వు బలేగొడివి అనుకుంటా, నేను టీ లేకుండా ప్రార్థన చేస్తాను, నేను చేయను నీకు ప్రార్థన, నాకు అడ్డేసి అక్కడ పెట్టేశా. అమ్మ మళ్ళీ అది పొయ్యి మీద పెట్టమన్నారు దేవుడు. పొయ్యి మీద పెడితే చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. మా దేవుని పిలిచాను. నా కతుకులు ఇలా అలాగంటే నేను చూస్తుండగానే జరిగిపోయి ఆ డేసాకి ఇలా అతుక్కుపోతున్నాయి, పాలు ఇలా కదులుతున్నాయి. దేవుడు చేస్తాడు అనుకుని అప్పుడు అట్ట టీ తాగి అట్ట ప్రార్థనలు ఉండేదాన్ని. అద్భుతం, ఫంటాస్టిక్. నిజంగా ఎంతో రుచిగా ఉంది. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. ఒక 2 నెలల నుంచి నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? గత వారం నుంచి నేను నిద్రపోతున్నాను. దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇదేంటైతే? అరే నీ అబ్బా, అరే నివ్వరకు పైన నిప్పు, అరే నీ అబ్బా జఫా. ఏమున్నా చెప్పాలా? ఏమున్నా చెప్పాలి? పరలోకమునకు మార్గం. ఏమంటున్నావురా నువ్వు? ఇట్లా పోతే మీ అప్పుడు వస్తుంది, ఆ దారి తెలుసు. మళ్ళీ పరలోకం దారి ఏడుంది? వేసేసాడు, బాగా వేసేసాడు. ఏడుంది చూపెట్టు. అంటే అది ఏడుందా నా చూపెట్టు. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. చనిపోయిన తర్వాత కూడా కనిపించే మార్గం మనకు చూపెట్టన్నా. అన్న పుట్టుకకి స్కానింగ్ చేస్తే, పుట్టుకకి స్కానింగ్ చేస్తే బేబీ చూపిస్తాడు. ఈ మార్గమే నాకు చూపెట్టంటున్నా. ఈ మార్గం కంటికి కనిపించదు బ్రో. కంటికి కనిపించని మార్గం ఎందుకు చెప్తున్నావు పబ్లిక్ లా? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. నా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇవన్నీ నీ ఇంట్లో పెట్టుకో. అలా గట్టి పెట్టండి బాబు. దారేడు ఉందంటే చచ్చిపోయినాక వస్తుంది అంటున్నా ఆయన. అది కాదు, ఎన్నో మోసాలు చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయకండి, ఒకసారి వినండి. ఒళ్ళంతా కొరడాలతో నాగలితో భూమిని దున్నినట్టుగా దున్నేశారు ప్రభువుని. అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. అసలు ఒక మాటలో చెప్పాలంటే, ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా అంటే, నాటుగా చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు కొట్టాడు సార్. పరలోకములో కూడా సెక్స్ ఉంటుంది. చెత్త మనుషులు, చెత్త బతుకులు, పచ్చసిన అంబోతుల్లా తయారయ్యారు. ప్రభువా, యామి లోకమిది, ఎంత మోసము దాగి ఉన్నది ప్రతి వ్యక్తి ఎందును. ఎస్ ఎస్ వాస్తవం అధ్యక్ష ఇది. ఏ కృష్ణ ప్రభువా, పాపులము మేము ప్రభువా. అంటే ఇప్పుడు యేసు వాళ్ళ అమ్మ ఎవరు? మరి అమ్మ. ఓకే ఓకే ఓకే. మరి యేసు వాళ్ళ నాన్న ఎవరు? ఏమిటండి మీరు మాట్లాడేది?
మా పిన్ని ప్రభులో సాకన్నా ఆగిపోయిందండి. మంచిది. ఎందుకు ఆగిపోయింది తెలుసా? ఎందుకు? అప్పట్లో మరి 1978 సంవత్సరంలోనే మా పాస్టర్ గారు ఒక మా కారు కొనుక్కున్నారు. ఆయన సైకిల్ మీద వచ్చేవారు. అలాంటిది కారు కొనుక్కుని పెద్దోడైపోయారు పాస్టర్ గారు. అర్థమైందా ఇప్పుడు? వీళ్ళకి మనం కానుకలు ఇచ్చేసి దశంభాగాలు ఇచ్చేసి వాళ్ళ కారులో తిప్పుతున్నామని ఆశపడి మా పిన్ని చర్చికి మానేసింది. ఇది రియలైజేషన్. ఆగిపోకూడదండి. అది నా ఇష్టం కదా. మై చాయ్ మై ఒపీనియన్, మై ఫీలింగ్, మై ఐ నో. మీకెందుకు నొప్పి? ఆగిపోకూడదండి. ఆగిపోక సాగిపోవు. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోక